ఎన్టీఆర్ కెరియర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ RRR. దాంతోనే గ్లోబల్ గా నాటు పాటతో ఊహించినంత గుర్తింపు వచ్చింది. వెంటనే దేవర మూవీ చేస్తే అది రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసేంత హిట్ అయింది. అయినా కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ అసలు వప్పన్ని అటు రాజమౌళి వాడలేదు, ఇటు కొరటాల శివ వాడలేదు. ఎన్టీఆర్ మాస్ హీరో అన్నది నిజమే కావచ్చు, కానీ తనలోని నటుణ్ణి వాడుకుంటే పాత్రతో ఆడుకుంటాడు అనే పేరుంది. అలాంటి పాత్ర RRR లో పడలేదు. దేవరలో తను వేసింది మాస్ హీరో పాత్ర తప్ప పర్ఫార్మెన్స్ కి అంత స్కోప్ లేదు. అందుకే తన కెరియర్ లో టెంపర్ స్థాయి పాత్ర పడితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అంటారు. కానీ అలాంటి పాత్ర పడేది ఎప్పుడు? డ్రాగన్ లో, మ్యాన్ ఆఫ్ మాసెస్ లో పూర్తి స్థాయి నటుని చూడబోతున్నామా? పర్ఫార్మెన్స్ బాగుంటే అవార్డులు వస్తాయి, కానీ అదృష్టం మార్చే వసూళ్లు వస్తాయా? డ్రాగన్ లో ఎన్టీఆర్ ని ఆపేదెవరు? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ లేట్ అవుతుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. జూన్లో రావాల్సిన సినిమా దసరాకు, ఆ తర్వాత సంక్రాంతికి వాయిదా అనగానే పోస్ట్ పోన్ వార్తల్లో నిజం ఉందని తేలింది. అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నట్టు కథాలోపాలు, రీషూట్ ప్రచారాలు నిజం కాదని నిర్మాతలే తేల్చారు. అయితే రెండు భాగాలుగా కథని మరింత పెంచడం, పాన్ ఆసియా ప్రాజెక్టుగా మొదటి భాగం, పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా డ్రాగన్ 2ని ప్లాన్ చేయడం వల్లే షూటింగ్ డిలే అవుతుందని ఫీలర్స్ వదులుతోంది ఫిలిం టీం. ఇక్కడ సమస్య అది కాదు. ఇది అసలు కేవలం రెగ్యులర్ ఫార్ములా మూవీ కాదు. ఎన్టీఆర్ కి మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉంది, ఓరమా స్టార్ గా మార్కెట్ ఉంది. అందుకే తనలోని నటుడిని పస్తులుంచి తనలోని స్టార్ కోసం, ఫ్యాన్స్ కోసం ఫార్ములా మూవీలు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా తనలోని పెర్ఫార్మర్ ఆకలి తీర్చే టెంపర్ లాంటి మూవీలు, అందులో తను వేసిన పాత్రలాంటి రోల్స్ దొరికితే నటుడిగా నవరసాలు చూపిస్తాడు. ఆ విషయంలో చిరుతోనే పోల్చేంతగా తను ఫోకస్ అయ్యాడు. అందుకే డ్రాగన్ తనలోని నటుడిని, తనలోని మాస్టార్ని ఇద్దరిని సాటిస్ఫై చేసే సినిమాగా రాబోతోంది. ఎన్టీఆర్తో సినిమా తీస్తే కేవలం మాస్ మార్కెట్ కోసమే కాదు, తనలోని అసలైన మాస్ వెపన్ అయిన పర్ఫార్మెన్స్ను కూడా వాడుకోవాలి. ఇది ప్రశాంత్ నీల్ తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్. అందుకే ప్రాజెక్టు లేట్ అయినా, రెండు భాగాలుగా డ్రాగన్ని మార్చినా అంతా ఎన్టీఆర్లో అసలు సిసలైన వెపనైన పర్ఫార్మర్ అన్న కోణాన్ని వాడటమే. RRR హిట్ అయినా, అందులో భీమ్గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పీక్స్ అనిపించినా అది తన రియల్ స్టామినా కాదు. తనలోని నటుడిని కరెక్ట్గా వాడుకుంటే వెండి తెరని తను ఆడుకుంటాడు. అందుకే పాన్ ఆసియా, పాన్ వరల్డ్ లాంటి ప్రాజెక్ట్స్కి కత్తి లాంటి కథ, కదిలించే కథానాయకుడి పర్ఫార్మెన్స్ ఇవే పెట్టుబడిగా పెడుతున్నాడు డ్రాగన్ దర్శకుడు ప్రశాంత్ నీల్. మనకు మార్కెట్ లేని చోట మన మూవీ ఆడాలంటే అందులో కంటెంట్, లీడ్, రోల్ పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి. సో పాన్ ఆసియా, పాన్ వరల్డ్ ఆడియన్స్ని మెప్పించాలంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ని కాదు, తనలోని నటుడిని మాత్రమే వాడాలి. అదే డ్రాగన్లో జరుగుతున్నట్టుంది. అంటే ఇంతవరకు తను చేసిన మాస్ మూవీల్లో ఎన్టీఆర్కి పర్ఫార్మెన్స్ చేసేంత స్కోప్ రాలేదని కాదు, తన మొత్తం స్టామినాను వాడాలంటే టెంపర్లో తనకి పడ్డట్టు పెర్ఫార్మెన్స్కి ఊహించనంత స్పేస్ ఉన్న పాత్ర ఉండాలి. లక్కీగా అది మాస్ రోల్ అయితే ఇటు మాస్, అటు క్లాస్ కమ్ కొత్త ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అందుకే 14 కేజీల బరువు తగ్గి లుక్తోనే కాదు, పాత్ర కోసం పరుదులన్నీ పక్కన పెట్టి చేయాల్సిన రిస్కులన్నీ చేస్తున్నాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.